అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50 పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో రిఫరెన్స్ గా చూపిస్తుంది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50 పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో రిఫరెన్స్ గా చూపించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ హైకోర్టు స్టే విధించిన అంశాన్ని సవాల్ చేస్తూ ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చినటువంటి జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 పేజీలకు పైగా సమగ్రమైనటువంటి సమాచారంతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతోంది. హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ అయినటువంటి వెంటనే అందులో అంశాలపైన కులంకుశంగా న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో ప్రతిదీ పాయింట్అవుట్ చేసి ఈ రోజు విచారణ సందర్భంగా ఈ ఎన్నికలు ఇప్పటికే నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఈ అంశాలన్నీ కూడా హైకోర్టు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఇందులో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగినటువంటి వాదనలు, తీర్పు కాపీని, పిటిషన్ ని అటాచ్ చేసి ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైనటువంటి ఇందిరా సాహి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పుని రెఫరెన్స్ గా ఈ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్లు 50% క్యాప్ దాటొద్దని చెబుతున్నా అది కేవలం విద్యా, ఉపాధి రంగాలకే పరిమితమని ప్రభుత్వం వాదించనున్నది అనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. అందువల్లే రాజకీయ రిజర్వేషన్లు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్ లో ప్రస్తావిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులను, తీర్పులను ప్రస్తావిస్తూ అది శాస్త్రీయంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగినట్టుగానే శాస్త్రీయంగా జరిగిందంటూ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ప్రభుత్వం ఇంటింట సర్వే నిర్వహించిందని, కులాల వారీగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించిందని, అందులో బీసీ జనాభా 57.6% ఉండడంతో ఈ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ చేసినటువంటి సిఫార్సులను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తీర్మానం చేసిందంటూ కూడా ఈ పిటిషన్ లో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాతే 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుని ఏకగ్రీవంగా పాస్ అయ్యిందంటూ మాత్రం పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు 50% రిజర్వేషన్ల క్యాప్ ను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టానికి వేసినటువంటి సవరణ బిల్లును రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. తమిళనాడు కేసులో గవర్నర్ పంపిన బిల్లు లేదా ఆర్డినెన్స్ నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదించడాన్ని తిరస్కరించడమే చేయకపోతే అవి ఆమోదం పొందినట్లు పరిగణించాలంటూ కూడా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులను వర్తిస్తున్నట్టు కూడా ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని పిటిషన్ రూపంలో తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సినటువంటి అవసరం లేదని, అందుకే స్థానిక సంస్థ బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు జీవో 9ని తీసుకువచ్చిందంటూ కూడా క్లియర్ కట్ గా ఆ విషయాలన్నీ కూడా పిటిషన్ రూపంలో పేర్కొనడం జరిగింది. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరిగిన ఈ విధానాన్ని వేరే రాష్ట్రాలతో పోల్చుతూ ఆపడం సరికాదని పిటిషన్ లో
మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడము, అలాగే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 9 ప్రకారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో అభ్యర్థిస్తూ ఈ అంశాలన్నీ ఈ రోజు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్లియర్ గా కోర్టుకి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీర్పులు, ఇది కేవలం విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్ విషయంలో కాకుండా రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ కిందకి భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా తమకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా కోర్టుకి ఆశ్రయించడంతో కోర్టు ఈ రోజు విచారించి బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది సునీత. ఎస్ రవితేజ, మరోపక్క అటు రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశం పైన స్పందిస్తున్నాయా? కొంతమంది వీటిని వ్యతిరేకించడము, కొంతమంది వీటిని అనుకూలంగా నినాదాలు చేయడము. రాజకీయ పార్టీలు అసెంబ్లీలో సపోర్ట్ చేశాయే తప్ప హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి తమ వాదనలు కూడా వినండి అంటూ కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు, ఏదైతే ముందు నుంచి పోట్లాడుతున్నటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులే చివరి వరకు కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా తమకు అనుకూలమైనటువంటి తీర్పు కోసమే తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ 4 వారాలు స్టే విధించడంతో రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికల కోడ్ పూర్తిగా నిలిచిపోవడము, నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు ఎక్కడికక్కడ ఆగిపోవడము, ఎన్నికల కోడ్ ని తిరిగి ఎత్తివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టుకి రీచ్ అయినటువంటి పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి వెంటనే కోర్టు ఈ పిటిషనర్ కి అనుకూలమైనటువంటి తీర్పునిస్తుందా లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా గైడ్ లైన్స్ ని దాటి 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు అంటూ పాత జడ్జిమెంట్స్ ని సుప్రీంకోర్టు ప్రస్తావనకు తీసుకొస్తే సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు వాదించేటువంటి వాదనలు బట్టి ఇక్కడ హైకోర్టులోనే సరైనటువంటి వాదనలు వినిపించక కారణంగానే హైకోర్టు 4 వారాల స్టే విధించింది. సరైనటువంటి వీరు ఈ వాదనలు వినిపించి ఉంటే కోర్టు వీళ్ళ వాదనలు మెచ్చి ఉంటే మాత్రం ఈ రోజు యథాతథంగా ఎన్నికలు జరిగే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బీసీ సంఘాలు ఈ కోర్టు తీర్పు తర్వాత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తాం. రోజుకో చోట వినూత్న నిరసనలు, బంద్లు, అనేక చోట్ల బీసీ ఉద్యమాలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50 పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో రిఫరెన్స్ గా చూపించింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.